1 ఇయర్ నుంచి చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో, కొంత సమయం తీసుకున్నా కూడా పథకాలన్నీ కూడా అమలు చేస్తాను. ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అన్నట్టుగానే. సో, ఈ కొద్ది రోజుల్లో సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి 1 ఇయర్ పరిపాలన మీద ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు? ఈ తల్లికి వందనం గానియండి, లేకపోతే ఏ పథకాలైతే హామీ ఇచ్చారో అవేవి చేయలేరని చెప్పిన వైసీపీ బ్యాచ్‌కి ఇదొక చెంపపెట్టుగా అనిపిస్తుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నెలలోనే పెన్షన్ పెంచారండి. అవును. పెన్షన్ 4000 పెంచి హ్మ్. ఇంటింటికి తిరిగి ఆ రోజు ఇస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హ్మ్. దాని తర్వాత ఆయన ఎలక్షన్స్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 అనేది మ్యాక్సిమం అమలు చేసేసారండి. 90% అమలు చేసేసారు. హ్మ్. ఈరోజు అమ్మక్క వందనం కార్యక్రమం అనేది హ్మ్. నారా లోకేష్ గారి నాయకత్వానికి గీటురాయండి. ఈరోజు నారా లోకేష్ గారి కి ఉన్న మానసపుత్రిక అవును. తల్లికి వందనం అనేది నారా లోకేష్ గారు మానసపుత్రిక ఈరోజు. ఎందుకంటే తల్లికి వందనం అనే ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఇచ్చి, ఇంకా ఇందులో మంచి ఆలోచన అండి. వాళ్ళ పిల్ల 13,000 క్రెడిట్ చేసి మిగతా 2,000 ఆ పిల్లలకే ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో అనేది. అద్భుతమైన పరిపాలన. రేపు ఆగస్టు నుంచి లేడీస్ బస్సు కూడా స్టార్ట్ చేస్తారు. అన్నదాత సుఖీభవ కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తం ఈ రాష్ట్రంలో ఆయన ఇంటింటికి తిరిగి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఈరోజు కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి మేము ఇది అమలు చేస్తా ఉన్న మ్యాండేట్ అమలు చేసి, భారతదేశంలో ఎలక్షన్ మ్యాండేట్ అమలు చేసిన 1 ఇయర్లోనే అమలు చేసిన మొట్టమొదటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అండి ఈరోజు. రైట్. మొత్తం మీద అంటే ఈ 1 ఇయర్ నుంచి పరిపాలన చూస్తున్నాం. మరోవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసలు వీళ్ళు చేయలేరు, ఏదో దొంగ హామీలు అన్న మాట ప్రకారం ఆయన మాటలకు మొన్న ఏదైతే తల్లికి వందనం పట్టడంతో పటాపంచలైపోయింది. సో, దాన్ని కూడా ఈ రోజున సైడ్ ట్రాక్ పట్టించాలనో, లేకపోతే ఏదో ఒక విధంగా లా అండ్ ఆర్డర్‌ని డిస్టర్బెన్స్ చేయాలనే కోణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తే ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఈరోజు స్టేట్లో ఒక టెర్రరిజం అండి. స్టేట్ టెర్రరిజం అంటారు దీన్ని. అమరావతి నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతుంది ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి అనేది చాలా నిర్మాణం వేగంగా జరుగుతుంది. పోలవరం ఒక 2 ఇయర్స్ పోలవరం కంప్లీట్ అయిపోతుంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చిందండి ఈరోజు. వాటినన్నిటిని డిస్టర్బ్ చేయడానికి, పెట్టుబడిదారులను డిస్టర్బ్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత కార్యకర్తలను కూడా వాళ్ళు చంపేసి, పాము తన పిల్లల్ని ఎలా తింటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు వాళ్ళ వైసీపీ కార్యకర్తలు, ఆయన జెండా మోసిన కార్యకర్తల్ని ఈ 14 సంవత్సరాల నుంచి ఆయన జెండా మోసి ఆయన ముఖ్యమంత్రి అవడానికి కష్టపడ్డ కార్యకర్తలను కూడా చంపుకుంటూ తింటున్నాడండి ఈరోజు ఒక పాము తన గుడ్లను తను ఎలా తింటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే తయారయ్యాడు సార్. ఇంకోటి ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2029లో అసలు బయట ఉండడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి శిక్ష పడుతుంది కంపల్సరీగా. జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తాడు. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. ఈజ్ వన్ టైం సీఎం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 1,00,000 కోట్లు స్కామ్ కాక మొన్న 5 సంవత్సరాల్లో జరిగిన లిక్కర్ స్కామ్ కానీ ఇంకోటి కానీ హౌసింగ్ స్కామ్స్ కానీ ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లోనూ సార్ మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నిన్న నారా లోకేష్ గారు అద్భుతమైనదో మెగా పేరెంట్ మీట్ 2 అనేది నిన్న పెట్టారు సార్. నిన్న పెడితే సార్, గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న పిల్లలకి తండ్రి లేదు సార్, ఓన్లీ తల్లే వచ్చింది. ఏంటయ్యా అని మేము రీజన్ కనుక్కుంటే, ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో చీప్ లిక్కర్ అమ్మాడు సార్. ఆ చీప్ లిక్కర్ తాగి పేద కుటుంబం వాళ్ళు చనిపోయారు సార్. చనిపోయి ఎలా చనిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు మా ఆయన చంపేశాడని వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారు సార్. ఆ రోజు చాలా మందికి తెలియని సమస్యలు అనేది చాలా మందికి ఉంటాయి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం తాగిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక వ్యాధి ఉన్నారు. కొంతమంది అయితే చనిపోయారు సార్ పూర్తిగా. సో,
సో అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా అసలు వైసీపీయా లేకపోతే ఇంకోటా ఏమి చూడకుండా అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కానివ్వండి, లేకపోతే గ్యాస్ 3 బండలకు డబ్బులు ఒకేసారి ఇస్తామని చెప్పి ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో అది కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టుగా పెన్షన్ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే ఇస్తున్న నేపథ్యం కానివ్వండి, ఇన్ని జరుగుతున్నా కూడా తన కార్యకర్తలను ఎలా బలిపీఠం ఎక్కిస్తున్నారంటారు ఈ రోజున? మరి ఏం లేదు సార్, యాక్చువల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కారణం ఈ రోజు అతని పార్టీ పుట్టిందే శవ రాజకీయాల నుంచి. వాళ్ళ నాన్నని చంపి ఆ రోజు నుంచే సీఎం అవ్వాలని చెప్పి సంతకాల సేకరణ చేసిన కాడ నుంచి ఈరోజు తర్వాత వచ్చేసరికి బాబాయ్ హత్య కానీ 2019లో బాబాయ్ హత్య చేసి సీఎం అయ్యాడు. ఈరోజు వాళ్ళకి ఎట్లాగో వాళ్ళ సొంత వాళ్ళని చంపుకోవటం. నాకు తెలిసి ఈరోజు రాజశేఖర్ రెడ్డిని కూడా చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అనేది నాకు ఈరోజు డౌట్ వస్తుందండి ఈరోజు. ఎందుకంటే ఇంత దుర్మార్గుడు బాబాయిని చంపినాడు, నాన్నని చంపడం. ఈరోజు వాళ్ళందరిది అయిపోయింది. ఈ దుర్మార్గుడు తప్పులు చూసుకుని వాళ్ళ తల్లి చెల్లి వెళ్ళిపోయారు, భయపడిపోయి అసలు ఈయన దగ్గరికి రావటమే మానేశారు. వచ్చినా కూడా ఆ మీడియా ముందు ఒక 5 నిమిషాలు కనిపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళ పని వాళ్ళు. అందుకుని ఇంకా ఏది దొరక్క ఈరోజు వాళ్ళ కార్యకర్తలను చంపేసి నెలకొకళ్ళని 2 నెలలకొకళ్ళని చంపేసేసి శవ రాజకీయాలు చేసి నేను బ్రతికుండాను రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన ఉనికి కోసం ఆయన చేస్తున్నాడు. ఇది అనేది అసలు ఇది ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దృష్టి పెట్టి ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డి అనే నీచుడిని జైలుకి పంపిస్తే ఈ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుద్ది. మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక శ్రీకృష్ణ దేవరాయలు, ఒక అశోకుడు చరిత్రలో ఎలా నిలిచిపోయాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతాడు. అమరావతి కడుతున్నారు, పోలవరం కడుతున్నాడు. భవిష్యత్తులో మేమందరం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మా తెలుగుదేశం కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉండం. మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్. 1 ఇయర్ పరిపాలన మీరు చెప్పింది రఫ్ అని అరకండి ఎలాగని అంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా దాని అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 మార్గాలు ఉన్నాయండి. పబ్లిసిటీ రావాలంటే పాజిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ. పాజిటివ్ పబ్లిసిటీ చాలా స్లోగా వస్తుంది. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి ఏదో చిన్న ధర్నాలు చేస్తే రాదు. నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే పార్టీ ఎమ్మటే ఎనర్జీ వస్తుంది. అది ఆయన చేస్తున్నది, నాకు అర్థమైంది అది. దట్స్ ఆల్. కరెక్ట్ సార్, మీరు చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్. నిజంగానే మంచి కన్నా చెడే తొందరగా అందరిలోకి లోపలికి వెళ్తుంది. కానీ దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది ఆ పార్టీకి అనవసరం సార్. 5 సంవత్సరాలు మనం పరిపాలన చూసాం. ఎవరు నష్టపోతున్నారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కొత్తగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన పార్టీ ఆయన బతకాలి. దట్స్ ఆల్, అంతే. ఇంకా వేరే నో కామెంట్. అది ఇంకా అంతా మీ ఊహకే, మీ ఆలోచనకే, అంతే. చివరిగా అంటే సరే ఓకే, ఆయన అలా చేస్తున్నాడు ఆయన ఉనికి కోసం అని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు సార్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకుంటూ ఇంకోవైపు నుంచి వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకుంటూ నిజంగా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయాలి అంటే ఏ కారణం లేకుండా కూడా అరెస్టులు చేసి లోపల పెట్టి రఘురామకృష్ణరాజు గారు కొట్టినట్టు కొట్టచ్చు కదా? ఇప్పుడు అప్పుడు చేస్తే వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏముందండి? ఇప్పుడు మీరు తప్పు అని చెప్పి నేను తప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు. నా నిజాయితీ నాకుంటుంది, నా క్రెడిబిలిటీ నాకుంటుంది. సో వైసీపీ చేసిందని టీడీపీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ వే అది, వీళ్ళ పార్టీ వే ఇది, అంతేగాని ప్రజల్లో క్లారిటీ ఉందా అంటే అవేర్నెస్ రావాలి. మరి క్లారిటీ వస్తుంది నిదానంగా. ఇప్పుడు మనకు డైరెక్ట్గా తెలియపోవచ్చు, అనుభవం మీద అర్థమవుతుంది అన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.